హాయ్ అండి, వెల్కమ్ టు ఉమా కబుర్లు. ఈరోజైతే మంచి ప్రోడక్ట్ చూపిస్తున్నానండి. ఏంటంటే పిల్లలకి పెళ్ళిళ్ళు అయిపోయి ఎవరి మటుకు వాళ్ళు సెటిల్ అయిపోయి అలా ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరే ఉంటారు, కొంచెం పనులు చేసుకోలేకపోతున్నాము, మేడ్ ఉంటే బాగుంది అనుకుంటా కదండి. కానీ పనమ్మాయిలు దొరకట్లేదు ఈ రోజుల్లో. సో అలాంటప్పుడు ఒక చిన్న ప్రోడక్ట్ చూపిస్తాను చూడండి. ఇది డిష్ వాషర్ అండి, చాలా యూజ్ఫుల్గా ఉందన్నమాట. మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకున్నారు. ఇగోండి, ఇది అమెజాన్ కంపెనీది. వీళ్ళు అమెజాన్లోనే బుక్ చేశారంట. చాలా బాగుందండి, ముద్దుగా ఉంది, చిన్న సైజు, మనం కిచెన్ గట్టు మీద ఈజీగా పెట్టేసుకోవచ్చు. ఇగోండి, లోపలైతే ఇలా ఉంటుంది. ఇదిగోండి, ఇందులో ఇలాగా కౌంటర్లా వచ్చిందండి, చిన్నది హోల్లా ఉంది కదా, అందులో మనం సాల్ట్ వేసుకోవాలంటండి. ఇగోండి, ఇలాంటి ఈ గల్లా లాంటిది ఉందన్నమాట, వాడే ఇస్తాడంట. దాంతో మనం అందులోకి సాల్ట్ ఫిల్ చేసుకోవాలి. ఇది రెగ్యులర్గా మనం వాడుకునే సాల్ట్ కాదండి, మన కుకింగ్ కోసం వాడుకునే సాల్ట్ కాదు. చూడండి, ఇది చాలా చిన్న చిన్నగా షుగర్లా ఉందన్నమాట. ఇది అమెజాన్ కంపెనీ వాళ్ళ దగ్గరే మనం కొనుక్కోవాలంటండి. ఈ సాల్ట్ కేజీ సాల్ట్ 200 ఉంటుందంటండి. ఇగోండి, ఇలా ఫిల్ చేసేసుకోవాలన్నమాట. దాని నిండా ఫిల్ అయిపోయిన తర్వాత అది క్లోజ్ చేసేసుకోవాలి, మనం క్యాప్ పెట్టేసుకోవాలి. ఒక్కసారి ఇలా ఫిల్ చేసుకుంటే మనకి ఒక 10 days వరకు అది సరిపోతుందంటండి. మనం పెట్టిన సామాన్లు బట్టి ఇంచుమించుగా 10 days వరకు ఆ సాల్ట్ అయితే సరిపోతుందంట. రోజు వేసుకోవాల్సిన అవసరం ఉంటుందంటండి. ఇలా ఒక్కసారి ఫిల్ చేసేసుకుంటే మనకి 10 days వరకు ఉంటుంది. ఇది చూడండి, లోపల ఇలా వాటరీగా ఉందన్నమాట. వాటర్లో ఈ సాల్ట్ వేసాం కదా, చూడండి, వాటర్ పై వరకు వచ్చేసింది. మనం అది నిండిపోయింది అన్నప్పుడు పై వరకు వస్తుందంట. ఇలా తెలుస్తుంది అన్నమాట, వాటర్ ఉంది, అది అలా తడితడిగా ఉందన్నమాట. ఇలా సాల్ట్ వేసేసుకున్న తర్వాత మనం క్యాప్ పెట్టి మళ్ళీ అది క్లోజ్ చేసేసుకోవాలి. ఇవన్నీ మనం ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు ఏంటంటే, దీనికి కావాల్సినవన్నీ మనకి ఆన్లైన్లో దొరుకుతాయంట. ఇంకా అప్పుడప్పుడు ఆఫర్లు పెడతారంట, అప్పుడైనా తీసేసుకోవచ్చు. ఇగోండి, మా ఫ్రెండ్ మణిగారి విషయాలని చెప్తున్నారు, వీళ్ళు వాడుతున్నారు అనమాట. విజయవాడలో ఉంటారండి. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసి బాగుంది కదా అని మీ అందరికీ చూపిస్తున్నాను. ఇగోండి, నెక్స్ట్ ఈ డోర్ ఉంది కదా, ఆ డోర్ ప్లేస్లో ఇలాంటి 2 కౌంటర్లు ఉన్నాయి. ఇగోండి, ఈ దీంట్లో అయితే మనం లిక్విడ్ వేసుకోవాలంటండి. డిష్ వాష్ లిక్విడ్ అంట. నార్మల్గా మనం డిష్ వాష్లకి చేసుకునే లిక్విడ్లు ఉంటాయి కదండి, విమ్, ప్రిల్ అలాంటివి ఏమి వేసుకోకూడదంట. ఓన్లీ దీనికి సంబంధించినవి మాత్రమే వేసుకోవాలంటండి. ఈ ఐటమ్స్ అన్నీ కూడా మనకి అమెజాన్లో దొరుకుతాయంట. ఒక్కొక్కసారి ఆఫర్లో తక్కువ రేటుకి కూడా వస్తుంటాయంటండి. మనం చూసుకొని అవి బుక్ చేసుకోవడం అన్నమాట. ఇగోండి, ఇలా ఈ లిక్విడ్ కూడా మనం ఒకసారి ఫిల్ చేసుకుంటే 10 days వరకు వస్తుందంటండి. ఇదొకటి మాట. నెక్స్ట్ ఏంటంటే, ఈ పక్కన ఇంకొక కౌంటర్ ఉంది చూసారా, దాంట్లో కూడా ఒక లిక్విడ్ వేసుకోవాలంట. లిక్విడ్ కానీ ట్యాబ్లెట్ రూపంలో ఉన్నది కానీ పెట్టుకోవచ్చు అంటండి. ప్రస్తుతానికైతే మణిగారు ఇప్పుడు ట్యాబ్లెట్స్ తెప్పించుకున్నారంట, అవి చూపిస్తున్నారు. లేదు అంటే లిక్విడ్ రూపంలో ఉంటుందంటే అది కూడా మనం వేసుకోవచ్చు. ఇదిగోండి, ట్యాబ్లెట్స్ అయితే ఇలా ఉంటాయంటండి, ఇలా కవర్లో వస్తాయి. ఇవేంటంటే 90 ట్యాబ్లెట్స్ మనకి 1000 రూపీస్ అలా ఉంటుందంటండి. ఇంత రేట్లు ఎక్కువగా ఉన్నాయి అలా అనుకోకర్లేదండి. ఇదేంటంటే ఒక్కసారికి లేకపోతే ఒక నెలకే కాదు కదా, మనం ఒక్కసారి తెప్పించుకుంటే అవి మనకి 2 నెలల వరకు కూడా వచ్చేస్తుందంటండి. సో అలా చూసుకుంటే చాలా తక్కువ పడుతున్నట్టే కదా. ఇగోండి, ఈ ట్యాబ్లెట్ ఓపెన్ చేసేసారు. దీన్ని ఇప్పుడు మనం ఆ కౌంటర్ ఇచ్చారు కదా, దానికి సంబంధించిన కౌంటర్లో మనం ఇలా అది ఆ క్యాప్ ఓపెన్ చేసుకొని అందులో పెట్టేసుకోవడమే. ఈజీగా వాడుకోవచ్చు అంటండి ఎవరైనాను. ఈ ట్యాబ్లెట్ బదులు ఇక్కడ లిక్విడ్ కూడా ఉంటుందంటే అదైనా వేసుకోవచ్చు. 2 రకాలుగా వాడుకోవచ్చు మనం. ఇగోండి, ఇలా క్లోజ్ చేసేసారు. నెక్స్ట్ ఏంటంటే, దీంట్లో సామాన్లు పెట్టుకోవడం అండి. మెయిన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ఇది ప్రతిరోజు చేయక్కర్లేదు, 10 daysకి ఒకసారి ఆ 3 అలా ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఈ ఒక ర్యాక్ లాంటిది ఉందండి. మనం చూడండి, స్టీల్ సామాన్లు పేర్చుకునే మన దగ్గర ర్యాక్లు ఉంటాయి కదా, అలాంటిది ఉందన్నమాట. దీంట్లో చూడండి, కౌంటర్లు అన్నీ వచ్చారన్నమాట. ప్లేట్లు పెట్టుకోవడానికి, స్పూన్లు పెట్టుకోవడానికి అలా సపరేట్గా ఉన్నాయి. ఇదేంటంటే చాలా చిన్న సైజుదండి, ముద్దుగా ఉంది. వీళ్ళైతే అమెజాన్లో 12,000కి కొన్నారంటండి. 6 years నుంచి వాడుతున్నారు మనగారు. 6 years బ్యాక్ 12,000కి కొన్నారంట. ఇప్పుడు మరి కొంచెం రేట్ పెరిగిందా తగ్గిందా అయితే తెలియదు అన్నారు. ఇగోండి, మనం జనరల్గా భోజనాలు అయిన తర్వాత షింక్లో పెట్టేసుకుంటాం కదండి సామాన్లన్నీను. అలా పెట్టుకున్నప్పుడు ఎంగిళ్ళు అయ్యి తీసేసి ఒక పక్కన ఉన్న ఒక డస్ట్బిన్లో పెట్టేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది కదా పని. ఎంగిల్తో పాటు ఎలాగో మనం షింక్లో పెట్టాం కదండి, మనకి ఎంగిళ్ళు వచ్చిన చెత్త అంతా తీసేసి మనం సైడ్ చేసేస్తాం కదా, ఆ విధంగా సైడ్ చేసేసి ఇలాగా ఒకసారి ట్యాప్ కిందని సామాన్లు ఇలా అనేస్తున్నారండి. ఏమి కడగడం తోమడం అలా కాకుండా చూసారా, ట్యాప్ ఓపెన్ చేసి ఒకసారి ఆ ప్లేట్లు గిన్నెలు అన్నీ ఇలా కడిగేసి పెట్టేస్తున్నారు. ఇందులో ప్లాస్టిక్వి, స్టీల్వి ఏవైనా పెట్టుకోవచ్చు అండి, వెండివి, ఇత్తడివి, ఇలా అన్నీ పెట్టుకోవచ్చు అన్నమాట. ఇక చూడండి, ప్లాస్టిక్ టీ వడకట్టింది ఇలా పెట్టవచ్చు. ఇలా చూడండి, పాలు తప్పేలా కొంచెం అడుగు మాడింది కదా,
టీ తప్పాలని కూరలు ఏమైనా అలా మాడింది అనుకుంటే ఒక్కసారి చేత్తో మనం వాటర్తో ఇలా అనేసి అప్పుడు లోపల పెట్టుకుంటే బెస్ట్ ఏంటండి. ఇక చూడండి ఇలాగా షింక్లో వాటర్తో కొంచెం కొంచెం కడిగేసి మొత్తం అన్ని సర్దేస్తున్నారు. చూడండి ఎన్ని సామాన్లు పడుతున్నాయో, చాలా ఎక్కువ సామాన్లు పడుతున్నాయండి. చూడడానికి చిన్నగా ఉంది కానీ చాలా ఎక్కువ సామాన్లే పడుతున్నాయి. ఇదైతే 6 ప్లేట్స్ అంటండి. దీని కెపాసిటీ ఎంతో తెలియదు అన్నారు. 6 ప్లేట్స్ది అని చెప్పారన్నమాట. ఇగోండి స్పూన్స్, ఫోర్క్లు ఇలా దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు. ఇంకా ఇది చూడండి ఇలా గాజు గ్లాసులు కూడా పెట్టేసుకోవచ్చు అంట. ఇదిగోండి మొత్తం షింక్ నిండా ఉన్న సామాన్లన్నీ ఇందులోకి సెట్ చేసేసారు. ఇది చూడండి కింద ఒక గ్లాస్ అయితే జారిపోయింది కదా, అది మామూలుగా అలా తీసేసి పెట్టేసుకోవచ్చు అండి. ఇలా మొత్తం ఒక రోజు అంతా షింక్లో ఉన్న సామాన్లన్నీ చక్కగా పట్టేస్తాయండి, నీట్గా పట్టేస్తాయి. నెక్స్ట్ డోర్ క్లోజ్ చేసేసుకొని మనం పవర్ సప్లై బటన్ ఆన్ చేశారు. ఇగోండి బటన్ ఆన్ చేసిన తర్వాత ఇటు సైడ్ ఏమో రైట్ సైడ్కి మనకి టైమర్ ఉందండి. మనం లోపల పెట్టిన సామాన్లు బట్టి మనకి ఎంత టైం కావాలి, అరగంట కావాలా, గంట కావాలా మన ఇష్టం అండి సెట్ చేసుకోవాలి. ఎంత టైం కావాలంటే అంత టైం మనం సెట్ చేసేసుకోవడమే. ఇదేంటంటే ఈ డిష్ వాషర్ పెట్టుకున్నప్పుడే మనకి వాటర్ సప్లై ఉండాలండి. ఖచ్చితంగా వాటర్ పాయింట్ ఉన్న దగ్గరే పెట్టుకోవాలన్నమాట. ఇగోండి మొత్తానికి సెట్ చేసిన టైం అయిపోయింది. డిష్ వాషర్ ఆఫ్ చేసేసి సామాన్లు అయితే తీసి చూపిస్తున్నారు మనగారు. చూడండి ఎంత చక్కగా అయ్యాయంటే తలతలా మెరుస్తున్నట్టుగా అయ్యాయండి. అదండి సంగతి. అవి సామాన్లు ముట్టుకుంటే ఆ ఫీల్ కూడా చాలా బాగా తెలుస్తుందండి. చాలా బాగుంది అనిపిస్తున్నాయి అన్నమాట. ఎక్కడైతే పని కోసం పనమ్మాయిలు దొరకట్లేదు, లేదంటే ఎక్కువ అమౌంట్ అడుగుతున్నారు అనుకున్నప్పుడు ఈ ఆప్షన్కి అయితే వెళ్ళొచ్చు అని చెప్తున్నారు. చూడండి పాలు తప్పేలా అది కూడా ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. మనగారికి అయితే మాత్రం 6 ఇయర్స్ నుంచి వాడుతున్నారా, చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది మాకైతే మాత్రం. ఎందుకంటే పనమ్మాయిలు వచ్చిన వరకు మనం వెయిట్ చేస్తూ కూర్చోవాలి, వాళ్ళేమో రారు. తీరా వాళ్ళు రావడం లేట్ అయ్యేసరికి అప్పుడు మనం అన్ని తోముకోవాలంటే చాలా కష్టం. ఇలా ఇద్దరే ఉన్నప్పుడు మాత్రం ఇది చాలా యూజ్ఫుల్ ఐటెం అని చెప్పారండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.